సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల ద్విగుణీకృతమైన ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఉపకరిస్తుందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య అన్నారు. సైన్స్ పట్ల విద్యార్థుల అవగాహన మరింత పెంపొందేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడతాయని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య అన్నారు. బాలాజీ విద్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. ప్రిన్సిపల్ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు నానాటికి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థుల్లో మరింత ఆసక్తి పెరిగేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ లో ఎల్కేజీ నుంచి 5వ తరగతి విద్యార్థుల వరకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, దేవాలయాలు మరియు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మారుతున్న పరిణామాలపై రూపొందించిన పలు ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. కూనప్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి స్టేజ్ మీద పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు? యు ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్. రేపటి దేశ భవిష్యత్తు మీరే, కేవలం పౌరులు కాదు. నేటి విద్యార్థులు లేదా బాలబాలికలే రేపటి దేశ భవిష్యత్తు. ఇది ఎలా రేపటి దేశ భవిష్యత్తు మేము ఎందుకు అవుతామని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు యూరప్ కంట్రీస్లో ఈ యువతీ యువకులు ఎక్కువ మంది ఉండేవాళ్ళట. విద్యావంతులైన యువతీ యువకులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యూరప్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశాల్లోకి చేరిపోయాయి. ఆ తర్వాత ఆ అవకాశం చైనాకు వచ్చింది. చైనా ఇప్పుడు డెవలప్డ్ కంట్రీనా, డెవలపింగ్ కంట్రీనా? డెవలప్డ్ కంట్రీ. సో నౌ ఇట్ ఈస్ ది టర్న్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇండియాలో యువతీ యువకుల పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. సో మనం అటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా లేదా? 8 జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సరీ క్లాస్ నుండి 5వ తరగతి విద్యార్థులచే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్టుల మీద సైన్స్కు సంబంధించిన అనగా ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా మరీ ముఖ్యంగా